శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సుభక్తిపూర్వకంగా నమస్కరిస్తూ అందరికీ కూడా శుభోదయం. తరువాతి శ్లోకం. క్లింకారీ కేవలా గుహ్య కైవల్య పదదాయిని త్రిపుర త్రిజగద్వంద్య త్రిమూర్తి స్త్రిదశేశ్వరి. క్లింకారీ, క్లీం అనేటటువంటి బీజాక్షరము తానై ఉన్నటువంటిది. అనేకమైనటువంటి మనం అనుకున్నాం షోడశ బీజాక్షరములు ఉన్నాయి, 16 బీజాక్షరములు ఉన్నాయని. ఇందులో క్లీం అనేటటువంటి బీజాక్షరమును కలిగి ఉన్నటువంటిది. కేవల అంటే ఏకైక, ఏక, అలాగే సర్వ వివర్జిత, అన్నిటికీ కూడా అతీతమై ఉన్నటువంటిది, తాను ఒక్కతియే ఉన్నది అనేటటువంటి అర్థం. కేవల అంటే ఇంకా ఆ పరమేశ్వరి తప్పితే ఇంకా ఏమీ కూడా లేదు. సర్వము కూడా పరమేశ్వరి అని చెప్పుకున్నాం. అలాగే పరమేశ్వరి తప్పితే ఇంకా ఈ చరాచర జగత్తు అనేటటువంటిది ఏమీ లేదు. గుహ్య, నిగూఢమైనటువంటిది. ఎందుకంటే ఈ శ్రీవిద్య అనేటటువంటి అత్యంత రహస్యమైనటువంటిది. అందుకే లలితా సహస్రనామ రహస్య స్తోత్రము ఇది. అందువల్ల ఇది అత్యంత రహస్యమైనది కాబట్టి గుహ్య. కైవల్య పదదాయిని, కైవల్య పదదాయిని, కైవల్యాన్ని ఇచ్చేటటువంటి తల్లి. మనకి ఈ భక్తి మార్గంలో ఒక్కొక్క మెట్టుని మనం ఎక్కుతూ వెళ్తాం. సాలోక్యము అంటే సాలోక్య భక్తి. భగవంతుణ్ణి ప్రతిరూపముల్లో మనం పూజించటం, భగవంతుని యొక్క ప్రతిరూపముల్లో మనం పూజించటం. అలాగే సాయుజ్య భక్తి అంటే భగవత్ స్వరూపాలని, దేవతా రూపాలని ఆరాధించటం, పూజించటం. సారూప్య భక్తి, దీనికి ఒక్క మెట్టు పైన ఉన్నటువంటిది. అంటే విగ్రహములు లేకుండా ఒక జ్యోతిను, లేదు తదేకంగా ధ్యానాన్ని ఒక బిందు స్థానంలో నిలిపి పూజించడం అనేటటువంటిది. ఇంకా సామీప్యము అంటే బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఆశ్రమ ధర్మాల్ని నిర్వర్తిస్తూ, అంటే మనకి వర్ణాశ్రమ ధర్మాలు ఏవైతే చెప్పబడ్డాయో అటువంటి ఆశ్రమ ధర్మాలన్నింటినీ కూడా పాటిస్తూ భగవంతుణ్ణి ఆరాధన చేయటం. కైవల్యం, జ్ఞానం చేత పొందగలిగినటువంటి స్థితి అది అమ్మవారే ఇవ్వగలదు. అటువంటి కైవల్య పదదాయిని, అటువంటి కైవల్యాన్ని, ముక్తిని ఇచ్చేటటువంటి తల్లి, అటువంటి స్థానాన్ని ఇచ్చేటటువంటి తల్లి. త్రిపుర త్రిజగద్వంద్య త్రిమూర్తి స్త్రిదశేశ్వరి. త్రిపుర, అంటే త్రిమూర్తుల కంటే పురాతనమైనటువంటిది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరినీ కూడా, సృష్టిని అంతటినీ కూడా తానే సృజించింది అని చెప్పుకున్నాం. అటువంటి త్రిమూర్తులైనటువంటి, చాలా గొప్పవారైనటువంటి త్రిమూర్తులు ఎవరైతే ఉన్నారో వారికంటే కూడా పురాతనమైనటువంటిది. అంటే అందరికంటే మొట్టమొదటి నుంచి ఉన్నటువంటిది. త్రిజగద్వంద్య, త్రి అంటే 3 జగత్, 3 జగత్తుల చేత, 3 లోకముల చేత వంద్య, వందనము నమస్కరింపబడినది. అంటే 3 లోకముల చేత కూడా నమస్కరింపబడినది, వారందరి చేత కూడా ఆరాధింపబడినది, పూజింపబడినది, అందరి చేత కూడా ఆరాధింపబడి 3 లోకముల చేత, 3 లోకములలో ఉన్నటువంటి సమస్తము చేత ఆరాధింపబడేటటువంటి తల్లి. త్రిమూర్తి, 3 స్వరూపములు కలిగి ఉన్నది. అమ్మవారికి నలుపు, తెలుపు, పసుపు రంగుల్లో ఉద్భవించినది. అంటే సత్వరజస్తమో గణాలతో అమ్మవారికి, అంటే ఈ గుణములు ఇవన్నీ కూడా ఆపాదించబడతాయి. ఈ సాత్విక గుణంలో
తెలుపు రంగులో బ్రాహ్మి అని, అలాగే రజోగుణంలో పసుపు రంగుతో వైష్ణవి అని, తమో గుణ ప్రధానంతో నలుపు రంగులో రౌద్రి అని, అంటే బ్రాహ్మి, వైష్ణవి, రౌద్రి, ఇలా 3 రూపాల్లో మహాలక్ష్మి, మహాకాళి, మహాకన్య, సరస్వతి, ఇలా 3 రూపాల్లో కూడా ఉండేటటువంటి తల్లి, 3 స్వరూపాలుగా ఉండేటటువంటి తల్లి. త్రిదశేశ్వరి, త్రిదశ ఈశ్వరి. దేవతలందరికీ కూడా వారికి ఇంకా ఎటువంటి హెచ్చు తగ్గులు ఉండవు వయసులో. అంటే ఒకే వయసు గల వారిలాగా ఉంటారు. వాళ్ళకి క్షీణత ఉండదు, వృద్ధి ఉండదు. అలా ఉండనటువంటి వారు దేవతలు, వారు నిత్య యవ్వనులు. వారి వయసు 3 పదులుగా చెప్పబడుతుంది. త్రిదశ. ఆ త్రిదశలందరికీ కూడా ఈశ్వరి, వారందరికీ కూడా నాయిక, దేవతలందరికీ కూడా నాయిక. త్రక్షరి, త్రి అక్షరి, అంటే 3 బీజాక్షరముల యొక్క స్వరూపం. జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి. వాగ్బీజము, కామబీజము, శక్తి బీజము, ఈ 3 కూడా తానే ఉన్నటువంటిది. త్రక్షరి దివ్యగంధాఢ్య, దివ్య గంధ ఆఢ్య, దివ్యమైనటువంటి గంధము చేత, చందనము చేత ఆఢ్య అలంకరింపబడినటువంటిది. అందుకే అమ్మవారికి ప్రతి ఒక్క దేవతా స్వరూపానికి కూడా గంధాన్ని విశేషంగా అలంకారం చేస్తారు. అందుకే మనకి ఈ శ్రీ సూక్తంలో కూడా గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీయం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం అని చెప్పి అమ్మవారికి ఆ గంధాన్ని అలా అనులేపనం చేస్తారు. అటువంటి దివ్య గంధాఢ్య, దివ్యమైనటువంటి గంధానాన్ని ధరించి ఉన్నటువంటిది. సింధూర తిలకాంచిత, సింధూరమును తిలకముగా, అంటే సింధూరం అంటే పాపట స్థానంలో ఉండేటటువంటి ది అని చెప్పుకున్నాం. అటువంటి పాపట స్థానంలో కుంకుమను బొట్టుగా అలంకరించుకున్నటువంటిది అంటే సర్వమంగళ. ఉమా, ఉమా అంటే దేవీ ప్రణవం. ఇది ఆ ప్లస్ ఉ ప్లస్ ఇది అంటే విష్ణువు. అలాగే ఈ ప్రణవంలోంచే ఉమా, ఉ ప్లస్ ప్లస్ ఆ అంటే శివుడు, బ్రహ్మగారు, విష్ణువు, ఈ 3 కలిసినటువంటి త్రిమూర్తి స్వరూపమే ఉమా. ఇది దేవీ ప్రణవంగా చెప్పబడింది. ఓంకారం అనేటటువంటిది ఆ పరమేశ్వరుడికి ప్రణవంగా చెప్పబడింది. ఉమా అనేటటువంటిది ఈ దేవీ ప్రణవంగా ప్రసిద్ధి చెందినటువంటిది. ఉమా శైలేంద్రతనయ, శైల ఇంద్రతనయ. శైల పర్వతానికి ఇంద్రుడు అంటే రాజు, ఆయన యొక్క తనయ కుమార్తె. ఈమె హిమవంతుని కుమార్తె కాబట్టి ఈమెకు శైలేంద్ర తనయ అని ఇక్కడ ఈ పదాన్ని ఉపయోగించారు. గౌరీ గంధర్వ సేవిత, గౌరవర్ణము కలిగినటువంటిది, తెల్లటి వర్ణం కలిగినటువంటిది కాబట్టి గౌరీ. గంధర్వ సేవిత, గంధర్వులందరి చేత కూడా ఆరాధింపబడేటటువంటి, సేవింపబడేటటువంటి తల్లి. విశ్వగర్భ స్వర్ణగర్భ వరదా వాగదీశ్వరి. విశ్వగర్భ, ఈ సమస్త విశ్వమును కూడా తన గర్భములో ఉంచుకున్నటువంటిది. అంటే సమస్త లోకాలని కూడా ధరించి ఉన్నటువంటి తల్లి. ఈ సమస్త సృష్టిని తానే చేస్తుందని చెప్పుకున్నాం. అలాగే సమస్త లోకాలని కూడా సృజించేటటువంటి తల్లి. అందరికీ కూడా ఆమె తల్లిగా ఉంటుంది. అందుకనే విరాట్ స్వరూపంలో ఉన్నటువంటి అమ్మకి తన యొక్క గర్భములోనే ఈ సర్వలోకములు ఉన్నట్టుగా మనకి చెప్తూ ఉన్నారు ఈ నామంలో. స్వర్ణగర్భ, స్వర్ణమును, స్వర్ణమయమైనటువంటి మంత్ర కూటమని తన గర్భమునందు ధరించినటువంటి తల్లి. సర్వలోకాల్ని ధరించింది. స్వర్ణ మంత్ర కూటమని కూడా తన గర్భంలో ధరించినటువంటి తల్లి. అవరద, స్వర్ణవర్ణ, విశ్వగర్భ స్వర్ణవర్ణ, విశ్వగర్భ స్వర్ణగర్భ వరద వాగధీశ్వరి అనేటటువంటి శ్లోకంలో వచ్చేటటువంటిది. అవరద అంటే రాక్షసులను సంహరించేటటువంటి తల్లి. వాగధీశ్వరి, వాక్ అధి ఈశ్వరి, వాగ్ అధి ఈశ్వరి, వాగధీశ్వరి అంటే ఈ వాగ్దేవత అయినటువంటి సరస్వతీదేవి వాక్కులన్నిటికీ కూడా అధినాయకురాలు. ధ్యానగమ్య పరిచ్ఛేద్య జ్ఞానదా జ్ఞాన విగ్రహ సర్వ వేదాంత సంవేద్య సచ్చిదానంద రూపిణి.
ధ్యానగమ్య, ధ్యానము చేత మాత్రమే గమ్యమునకు చేర్చుకున్నది. భక్తిలో ఆ ధ్యానముతో మాత్రమే అమ్మవారిని చేరటానికి సాధ్యపడుతుంది. అటువంటి ధ్యానము చేత గమ్యమునకు చేర్చున్నది. గమ్యానికి తీసుకెళ్ళగలిగినటువంటి తల్లి. అపరిచ్ఛేద్య, ధ్యానగమ్య పరిచ్ఛేద్య అని చదువుతాం, కానీ ధ్యానగమ్య అపరిచ్ఛేద్య అంటే మళ్ళీ కొలుచుటకు ప్రమాణమునకు అందనిది. అంటే ఇట్టిది అని చెప్పడానికి సాధ్యపడినది. ఎందుకంటే సర్వవ్యాపి కాబట్టి, అంతా కూడా అమ్మే అయి ఉంది కాబట్టి ఈ ప్రమాణం ఇంతే, ఇలా ఉంటుంది అని చెప్పడానికి సాధ్యము కానటువంటిది. జ్ఞానద, సర్వదా కూడా జ్ఞానమును ఇచ్చేటటువంటి తల్లి. జ్ఞాన విగ్రహ, జ్ఞానమంతా కూడా ఘనీభవించినటువంటి మూర్తి రూపంలో ఉన్నటువంటి తల్లి. జ్ఞాన విగ్రహ. సర్వవేదాంత సంవేద్య, సర్వవేద సంవేద్య, వేదాంత ఉపనిషత్తులన్నీ కూడా చక్కగా ఆమె స్వరూపమై ఉన్నాయి. కాబట్టి వేదాంగములు ఉపనిషత్తులు అన్నీ కూడా ఆ అమ్మ నుండే అందరికీ అందజేయబడతాయి. సత్య ఆనంద స్వరూపిణి, నిత్యము కూడా ఆనందంతో ఉండేటటువంటి స్వరూపిణి, రూపం కలిగినటువంటిది. ఈ చరాచర జగత్తులో శాశ్వతానందము, బ్రహ్మానందము ఏదైనా ఉందంటే కైవల్య ప్రాప్తియే. అంటే ఎప్పుడైతే అజ్ఞానమంతా కూడా నశించిపోయి జ్ఞానం అనేటటువంటిది జ్ఞానసిద్ధి కలుగుతుందో, ఆ మోక్షము తిరిగి జన్మ మరణ చక్రంలోకి రాకుండా ఉండేటటువంటిది సాధ్యపడుతుందో అదే సచ్చిదానందం. అటువంటి జగత్తుని ఆ కైవల్య ప్రాప్తిలోకి చేర్చగలిగినటువంటి తల్లి. లోపాముద్రార్చితాలీలా క్లుప్త బ్రహ్మాండ మండల అదృశ్యరహిత విజ్ఞాత్రి వేద్యవర్జిత. లోపాముద్రార్చిత, లోపాముద్ర ప్లస్ అర్చిత, లోపాముద్రార్చిత. అగస్త్య మహర్షి యొక్క భార్య పేరు లోపాముద్ర. ఆవిడ మహాపతివ్రత. అటువంటి లోపాముద్ర చేత సేవింపబడేటటువంటి తల్లి. లీలా క్లప్త బ్రహ్మాండ మండల. లీలా క్లప్త, లీలా అంటే లీలా మాత్రము చేతే, అంటే తన యొక్క క్రీడలో భాగముగా, తన యొక్క ఆటలో భాగముగా క్లప్త సృష్టించబడినటువంటి బ్రహ్మాండముల యొక్క మండల సముదాయం కలిగినటువంటిది. అంటే లీలా మాత్రము చేత సృజింపబడినటువంటి బ్రహ్మాండములన్నీ కూడా బ్రహ్మాండముల యొక్క మండలములు కలిగి ఉన్నటువంటి తల్లి. అంటే ఆమె యొక్క కేవలం ఆమె యొక్క లీల చేతే ఈ బ్రహ్మాండములన్నీ కూడా సృజింపబడుతున్నాయి, ఇవి లయమైపోతున్నాయి, మళ్ళీ సృజింపబడుతున్నాయి అని. లీలా క్లప్త బ్రహ్మాండ మండల అదృశ్య. ఆ దృశ్య అంటే దృశ్యమునకు చూడటానికి గోచరము కానటువంటిది అదృశ్య. ఈ స్థూలమైనటువంటి ఈ కంటితోటి, ఈ చూపుకి చూడటానికి సాధ్యపడినటువంటిది. కేవలం ఆ జ్ఞానమాత్రముతోనే చూడగలిగినటువంటి తల్లి. దృశ్యరహిత, కనబడుతుంది, జ్ఞాన నేత్రంతో చూస్తే కనబడుతుంది, కానీ ఆ జ్ఞాన నేత్రంతో చూసినప్పుడు లౌకికంగా ఏమీ ఉండదు. ఈ లౌకికతను దాటినప్పుడే అది జ్ఞానము. కాబట్టి ఆ జ్ఞాన నేత్రముతో చూడబడిగేటటువంటి తల్లి. కానీ జ్ఞాన నేత్రంతో ఎప్పుడైతే చూడబడుతుందో అప్పుడు దానికి ఒక రూపం లేదు, ఒక గుణము లేదు. అటువంటి స్థితిలో గోచరమయ్యేటటువంటి తల్లి. అటువంటి జ్ఞానస్వరూపిణి. విజ్ఞాత్రి, విశేషమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి తల్లి. విశేషమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి తల్లి అంటే విశేషమైనటువంటి జ్ఞానము చేత మాత్రమే చూడబడేటటువంటి తల్లి. అటువంటి విశేషమైనటువంటి జ్ఞానము ఉంటే తప్పితే ఆ దర్శనం అనేటువంటిది సాధ్యము కాదు. వేద్యవర్జిత, తెలుసుకోదగినది కానీ ఏమీ లేనిది. ఇవి చూడండి, చాలా విచిత్రంగా ఉంటాయి. కనబడుతుంది, ఏమీ లేదు. అంటే జ్ఞాన నేత్రంతో చూసినప్పుడు లౌకికంగా మనం ఏవైతే ఉన్నాయనుకుంటున్నామో ఇవన్నీ కూడా లౌకికంగా మనం ఏవైతే
ఉన్నాయనుకుంటున్నావో, ఏవైతే చూస్తున్నావో ఇవన్నీ కూడా మాయే అని చెప్తున్నారు. ఇవేమీ లేవు. ఈ పదార్థాలన్నీ కూడా సృజింపబడినవే, ఇవన్నీ కూడా లయమైపోయేవే. అలాగే జ్ఞానము చేత సర్వము తెలియబడుతుంది, కానీ ఆవిడికి తెలియదగినది కానీ తెలుసుకోవలసింది కానీ ఏముంది? ఆవిడ సర్వజ్ఞురాలు. అందువల్ల వేద్య వర్జిత, అన్నిటినీ కూడా వర్జించినటువంటి తల్లి. యోగిని. యోగిని అంటే ఏకత్వభావం, ఒక్కటే పదార్థము, ఇంకా వేరే పదార్థం అనేటటువంటిది ఏమీ లేదు. అంటే జీవాత్మ పరమాత్మ అంతా కూడా ఒక్కటే, రెండు అనేటటువంటి లేదు. యోగిని యోగద, అటువంటి స్థితిని, ఏకత్వ భావాన్ని ఇవ్వగలిగినటువంటిది. దా అంటే ఇవ్వగలిగినటువంటిది. యోగ్య, అటువంటి స్థితిని, ఏకత్వ భావాన్ని అనుగ్రహించి ఆ ఏకత్వ భావానికి భక్తులను అటువంటి భావాన్ని కలగటానికి అనుగ్రహించేటటువంటి తల్లి యోగ్య. యోగానంద, అటువంటి స్థితి ద్వారా ఆనందము కలగజేసేటటువంటి తల్లి యోగానంద. పరమాత్మ యందు లీనమైనప్పుడు మాత్రమే అటువంటి బ్రహ్మానంద స్థితి, పరమానంద స్థితి అనేటటువంటి కలుగుతాయి. అటువంటి స్థితిని కలుగజేయనటువంటి తల్లి యుగంధర, యుగాలన్నింటినీ కూడా ధరించేటటువంటి తల్లి. సర్వము తనలో లయం చేసుకుంటుంది, మళ్ళీ సృజిస్తుంది. అంటే యుగములన్నీ కూడా ఆమె యొక్క ధారణలోనే ఉంటాయి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి, సర్వాధార సుప్రతిష్ట సదసద్రూపధారిణి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. మనం ఇందాక ఈ మూడింటి గురించి చెప్పుకున్నాం. ఈ ఇచ్ఛామాత్రము చేత సృష్టి అంతటినీ కూడా పరిపాలించడం, దాన్ని లయం చేయడం, వీటన్నిటినీ కూడా తన యొక్క శక్తితోటి, తన యొక్క శక్తుల స్వరూపముతోటి చేయగలిగినటువంటి తల్లి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి, సర్వాధార, సర్వములకు ఆధారభూతమై ఉన్నటువంటి తల్లి సర్వాధార. సుప్రతిష్ట, దేవీ ఛందస్సు ఏదైతే ఉందో ఆ ఛందస్సుకి, గాయత్రి ఛందస్సు ఏదైతే ఉందో దానికి సుప్రతిష్ట అనేటటువంటి పేరు. అటువంటి గాయత్రి ఛందస్సుని తన రూపంగా కలిగినటువంటి తల్లి సదసద్రూపధారిణి. సత్ అసత్ రూపధారిణి, సద్రూపధారిణి, సత్ అసత్ రూపధారిణి. అంటే ఉన్నదంటే ఏంటి? శాశ్వతమైనటువంటి బ్రహ్మము. అసత్, లేనిదేంటి? లేనిదంతా కూడా అశాశ్వతము. ఉన్నది శాశ్వతమైనటువంటి బ్రహ్మము ఒక్కటే. అసత్, మనకి లౌకికంగా కనిపించేటటువంటి వాని కానీ, అంటే ఈ చెట్లు కానీ, ఈ పుట్టలు కానీ, ఈ మానవులు కానీ, ఈ శరీరం కానీ, ఇవన్నీ కూడా అసత్తే. ఇదంతా కూడా మాయే. ఇదేది కూడా ఉండేటటువంటిది కాదు. ఇదంతా కూడా ఒకప్పుడు సృజింపబడుతుంది, మరొకసారి లయమైపోతుంది. బ్రహ్మం మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది. అలా సత్ అసత్, ఆ రెండింటి యొక్క రూపాలని తానే ధరించి ఉంది. ఎందుకంటే తానే సృజించింది కాబట్టి అన్ని రూపాల్లో తానే ఉంది, అన్ని రూపాలని తానే ధరించి ఉన్నది. లౌకిక వ్యవహారాల్లో మనకు ఏదైతే చూస్తామో అదంతా కూడా అసత్. మన కంటికి కనిపించేవి, మనం ఈ కంటితో చూసేటటువంటి అంతా కూడా అసత్తే. అందులో ఏదీ ఉండేది లేదు. చాలా కష్టపడి ఎంతో సంపాదించి పోగు చేసి ఒక గొప్ప ఇల్లు చాలా గట్టిగా పునాదులతో కట్టించుకుంటాం, కానీ దానికి కొంత గడువు ఉన్నది. దేనికి లేదు చూడండి, దేనికి ఎక్స్పైరీ డేట్ లేదు. ఈ శరీరానికి లేదా, ఒక ఇంటికి లేదా, ఒక విమానానికి లేదా, ఒక యంత్రానికి లేదా, దేనికి లేదు. ఎక్స్పైరీ డేట్ లేనటువంటిది ఏదీ లేదు. అన్నీ కూడా ఎక్స్పైరీ డేట్తో, బర్త్ డేట్ ఎలా ఉందో ఎక్స్పైరీ డేట్ కూడా అలాగే ఉంది. దాన్ని నిర్ణయించుకునే ఆ డేటు బర్త్డేతో పాటే ఆ ఎక్స్పైరీ డేటు కూడా నియమింపబడి ఇక్కడికి మనం ఈ లోకంలోకి వస్తాం. ఇంకా ఆ ఎక్స్పైరీ డేటును తప్పించుకోగలిగినటువంటి వాడు మహాభక్తుడైనటువంటి మార్కండేయుడు తప్పితే అలాంటి మిగిలిన వారు ఎవరికి కూడా సాధ్యపడేటటువంటి విషయమే కాదు. అందువల్ల రావటమే ఒక ఎక్స్పైరీ డేట్తో వస్తాం.
ఆ అందువల్ల కంటికి కనపడేటటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అసత్తే, అదంతా కూడా శాశ్వతమైనటువంటిది కాదు. అటువంటి అశాశ్వతములు ఆవిడే, శాశ్వతములు ఆవిడే. శాశ్వతమైనటువంటి బ్రహ్మ ఆవిడే, అశాశ్వతమైనటువంటి పదార్థములు ఆవిడే. అందుకే సద్రూపధారిణి, సత్ అసత్ రూపధారిణి, వీటన్నిటి రూపాలని కూడా ధరించి కనిపిస్తూ ఉంటుంది. అష్టమూర్తి 8 మూర్తుల యొక్క రూపంలో ఉండేటటువంటి తల్లి. ఇది ఇంతకుముందు ఒకసారి ఈ నామాన్ని, ఈ అష్టమూర్తుల గురించి చెప్పుకున్నాం. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండా, మహాలక్ష్మి అనేటటువంటిది అష్టమాతృకులు అని చెప్పుకున్నాం. అటువంటి అష్టమూర్తి, అటువంటి అష్టమాతృకులని తన యొక్క రూపంలో కలిగినటువంటి తల్లి. అజాజైత్రి, అజా మాయను జయించినటువంటి తల్లి. ఈ మాయ అంతా కూడా ఆమె కల్పించినటువంటి మాయే. అందువల్ల ఈ అవిద్యారూపంలో ఉన్నటువంటి మాయనంతటి కూడా భేదించినటువంటి తల్లి. అమ్మవారు మాయను ఛేదించడం ఏంటంటే, ఎవరైతే పరమ భక్తితోటి నిష్ఠాగరిష్ఠుడై అమ్మవారి యొక్క అనుగ్రహానికి, కటాక్షానికి నోచుకుంటాడో అటువంటి వాడు ఆ మాయను ఛేదించగలిగి ఉంటాడు. వాడు ఆ మాయను ఛేదించుకుంటేనే అమ్మవారిలో, అంటే ఆ పరదేవతలో తాను కూడా ఏకమైపోతాడు. అంటే ఈ మాయను జయించడం అనేటటువంటి స్థాయిని చేరుకుంటాడు. అజాజైత్రి అటువంటి మాయను జయించగలిగినటువంటి స్థాయికి చేర్చగలిగినటువంటి తల్లి. లోకయాత్రా విధాయిని, లోకయాత్ర విధాయిని, లోకముల యొక్క యాత్ర. యాత్ర అంటే ఏమిటండి? సృష్టి, స్థితి, లయ, ఇవన్నీ కూడా లోకము యొక్క యాత్ర, నడక. ఒక యాత్రకు మనం వెళ్తాం, బయలుదేరుతాం, యాత్రకి వెళ్తాం, దర్శించుకుంటాం, యాత్రను పూర్తి చేస్తాం, తిరిగి వచ్చేస్తాం. ఇదే కదా యాత్ర. ఒక యాత్రకు వెళ్ళి భగవద్ దర్శనం కోసం వెళ్దామంటే లేదు, ఎవరినైనా కలవటానికి వెళ్తాం, బయలుదేరుతాం, వెళ్తాం, చూస్తాం, మాట్లాడతాం, కలుస్తాం, తిరిగి వస్తాం. అలాగే సృష్టి, స్థితి, లయ, ఈ 3 కూడా, వీటన్నిటినీ కూడా, దాని యొక్క విధి విధానాలన్నింటినీ కూడా నిర్ణయించేటటువంటి తల్లి. లోకయాత్రా విధాయిని, లోకముల యొక్క ఈ 3 చర్యలను కూడా తాను ఎలా ఉండాలి అనేటటువంటి విధానాలన్నింటినీ కూడా రూపొందించేటటువంటి తల్లి. ఏకాకిని, ఎవరు తోడు లేనటువంటిది. ఎందుకంటే సర్వము తానే ఉన్నటువంటిది అని చెప్పుకున్నాం. ఎవరైనా వెళ్ళి అమ్మలో లైన్లు కావాల్సింది చెప్తే అన్ని పదార్థాలు కూడా అమ్మలో లయం కావాల్సిందే. అందువల్ల ఏకాకిని. భూమరూప, అనేకమైనటువంటి రూపాల్లో ఉండేటటువంటిది. మనం ఏ రూపంలో కోరుకుంటే ఆ రూపంలో కనిపిస్తూ ఉంటుంది. ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో కనిపిస్తుంది. ఇప్పుడు ఒక మట్టి ముద్ద ఉంటుంది. ఆ మట్టి ముద్దతోటి పూజ చేయొచ్చు, కుండ చేయొచ్చు, మూకుడు చేయొచ్చు, అన్నం వండుకునేటటువంటి పాత్ర చేయొచ్చు, పాత్ర మీద పెట్టేటటువంటి మూత చేయొచ్చు. అన్నిటికీ పనికొచ్చేది మట్టి. అలాగే ఒక బంగారం ఉంటుంది. బంగారంతో ఉంగరం చేయించుకోవచ్చు, మెడలో వేసుకునేటువంటి మంగళసూత్రాలు చేయించుకోవచ్చు, హారం చేయించుకోవచ్చు, నెక్లెస్ చేయించుకోవచ్చు, వడ్డాణం చేయించుకోవచ్చు, చెవులకు పెట్టుకునేటటువంటి పోగులు చేయించుకోవచ్చు, ముక్కుకు పెట్టుకునేటువంటి ముక్కెర చేయించుకోవచ్చు. కానీ కావాల్సింది బంగారమే. అందువల్ల భూమరూప అంటే దాన్ని బంగారం అంటామా, ఆ హారానికి పేరు పెడతాం. అలాగే అనేక రూపాల్లో దర్శనమిచ్చేటటువంటి తల్లి, కనిపించేటటువంటి తల్లి అనుకుంటాం. ఈ రూపంలో ఉంది, ఈ రూపంలో ఉంది, సరస్వతిగా ఉంది, లక్ష్మీదేవిగా ఉంది, గాయత్రిగా ఉంది. ఇదే మన హిందువులకి ఉన్నటువంటి ఒక గొప్పతనం. ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో ఆరాధించుకోవచ్చు, ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో దగ్గర కావచ్చు. అందుకని భూమరూప, అనేకమైనటువంటి రూపాలని ధరించేటట్టు కలిగి ఉన్నటువంటి తల్లి. నిర్ద్వైత, కనిపించినటువంటి ది, అలాగే ద్వైత, కనిపించినది. ఎలాగంటే దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవచ్చు అంటే, నిర్ద్వైత, ద్వైతము అంటే 2 అనేటటువంటి అర్థం ఉంది. ఒకటి అమ్మ స్వరూపము చూడటానికి వీల్లేనటువంటిది అనుకున్నాం. ఇది మనకి ఈ లౌకికమైనటువంటి నేత్రాలకి గోచరమయ్యేటటువంటిది కాదు. కేవలం
అమ్మ యొక్క అనుగ్రహంతో ఆ జ్ఞాన నేత్రంతో మాత్రమే ఆ స్వరూపాన్ని చూడగలం. అటువంటి స్వరూపాన్ని చూడగలిగినప్పుడు జ్ఞాన నేత్రంతో దానికి ఎటువంటి రూపం ఉండదు. అలా కనిపించనిటువంటిది ద్వైత రెండుగా కనిపిస్తుంది. అంటే మనకి అన్ని పదార్థాలు మనం చూస్తూనే ఉంటాం కదా, ఇవన్నీ కూడా అమ్మే అని చెప్పుకున్నాం. అందువల్ల ఇవన్నీ మాయా అసత్తు అని చెప్పి తెలుసుకున్నప్పుడు అమ్మ ఎటువంటిది? గోచరము కానిది, అంటే కనిపించనటువంటిది, కంటికి కనిపించినటువంటిది, ద్వైతవర్జిత. అంటే కనిపించటము అనేటటువంటిది అసలు లేని లేదు. అమ్మ సాక్షాత్కారం మనం అనుకున్నట్టుగా, మనం అనుకునే రూపంలో, ఈ రూపంలో సాధ్యం కాదు. అది కేవలం భక్తి మార్గంలో ఉన్నప్పుడు ఊహాతీతంగా మాత్రం ఉంటుందే తప్పితే ఆ బ్రహ్మానంద స్థితిని పొందినప్పుడు కనిపించేటటువంటి రూపం ఏదైతే ఉందో దాన్ని వర్ణింప సాధ్యము కాదు. అది ఎవరు కూడా వర్ణింపలేరు. అటువంటి రూపంలో ఉంటుంది. అన్నదా వసుదా వృద్ధ బ్రహ్మాత్మైక్య స్వరూపిణి బృహతి బ్రాహ్మణి బ్రాహ్మీ బ్రహ్మానంద బలిప్రియ. అన్నదా సమస్త జీవులకు కూడా ఆహారాన్ని ఇచ్చేటటువంటి తల్లి. ఒక మేక ఉంది, ఇది గడ్డి లేదంటే చెట్ట యొక్క ఆకులు తింటుంది. మానవులు ఉన్నాం, మనం తినేటటువంటి ఆహారం వేరు. ధాన్యాలు తింటాం, లేదంటే గోధుమలు తింటాం, మరొక దాన్ని తింటాం. అలాగే ఒక క్రూర మృగం ఉంటుంది, దానికి మరొక మృగం దానికి యొక్క ఆహారం. జలచరాలు ఉంటాయి, వాటికి నీటిలో ఉన్నటువంటి నాచు మొదలైనటువంటి ఆహారం. ఇలా ఒక్కొక్క జీవికి ఒక్కొక్క ఆహారం ఉంది. అటువంటి ఆహారాలన్నింటినీ కూడా ఇచ్చేటటువంటి తల్లి ఆమె. నాచుని ఎవరు కూడా తయారు చేయలేదు, ఏ పదార్థాన్ని ఎవరు చేసుకోలేదు. ఆ మాటకు వస్తే సకల జీవులకు కూడా అటువంటి ఆహారాన్ని, అంటే జీవించటానికి అవసరమైనటువంటి వాటన్నిటిని కూడా ఇచ్చినటువంటి తల్లి. వసుధ పరమార్థిక విషయాల్లో విలువైనటువంటి మోక్షాన్ని ఇచ్చేటటువంటి, సర్వ సంపదను ఇచ్చేటటువంటి, సర్వ ఐశ్వర్యాన్ని కటాక్షించేటటువంటి తల్లి. వసుధ వృద్ధ, ఇవ్వటమే కాదు దాన్ని మళ్ళీ వృద్ధి చేస్తుంది. అజ్ఞానమును నశింపజేసి జ్ఞానాన్ని వృద్ధి చేస్తుంది. అమ్మవారి ఎడల ఎవరైతే ఆ భక్తిని కలిగి ఉంటారో వారిలో దాన్ని వృద్ధి చేస్తూ ఉంటుంది. బ్రహ్మాత్మైక్య స్వరూపిణి, బ్రహ్మ ఆత్మ ఐక్య స్వరూపిణి. అంటే బ్రహ్మము లేక పరమాత్మ, బ్రహ్మ ఆత్మ, ఆత్మ లేక జీవాత్మ, ఐక్య అంటే ఈ జీవాత్మను పరమాత్మలో ఐక్యము చేయటమే. అటువంటి ఐక్యము చేసిన తర్వాత కలిగేటటువంటి స్థితి అయితే చిదానంద స్థితి, బ్రహ్మానంద స్థితి. మన యొక్క ఆత్మను ఆ పరమాత్మలో ఐక్యం చేయటం. అటువంటి స్థితిలో ఐక్యము చేయటం ద్వారా చేయటానికి ఏకరూపం, ఐక్య స్వరూపిణి. అటువంటి ఐక్యత చేసేటటువంటి రూపాన్ని కలిగి ఉన్నటువంటి తల్లి. అంటే పరమాత్మ జీవాత్మలు ఏకమవటం అనేటటువంటిది గొప్ప సమాధి స్థితిలో, తురీయావస్థలో సాధ్యపడుతుంది. అట్టి తురీయావస్థ స్థితిలో తన స్వరూపముగా ఉన్నటువంటి, అంటే ఆ తురీయావస్థ స్థితిని చేరుకున్నటువంటి వాడికి కనిపించేటటువంటి రూపం ఏదైతే ఉందో అది ఆ దేవి రూపమే. బ్రహ్మాత్మైక్య స్వరూపిణి, వాళ్ళకి గోచరం అవుతుంది ఆ రూపం ఏమిటి అనేది ఉంది. బృహతి, ఉన్నతమైనటువంటి, ఏది అన్నిటికంటే ఉన్నతమైంది అని చెప్పి భావిస్తామో అటువంటి ఉన్నతమైనటువంటిది. ఇంకా అమ్మ కంటే గొప్పది, అమ్మ కంటే ఉన్నతమైనటువంటిది మరొకటి లేదు. బ్రాహ్మణి, ఈ అగ్నిహోత్రుడికి భారీగా ఉన్నటువంటిది, పత్ని రూపంలో ఉన్నటువంటిది బ్రహ్మాణి. బ్రాహ్మి సరస్వతీదేవి, సాక్షాత్తు సరస్వతీదేవి తానే ఉన్నటువంటిది. ఎందుకంటే అనేక రూపంలో గోచరిస్తుంది అని చెప్పుకున్నాం. ఇలా అనేకమైనటువంటి నామాలతో కూడా మనం అమ్మవారిని అలా ఆరాధిస్తాము, పూజిస్తాము, సేవిస్తాము. బ్రహ్మానంద, ఆ బ్రహ్మమే అఖండమైనటువంటి ఆనందంగా కలిగి ఉన్నటువంటి తల్లి. బలిప్రియ, అన్ని రకములైనటువంటి బలుల యందు కూడా ఇష్టం కలిది.
అన్ని రకములైనటువంటి బలుల యందు ఇష్టం కలది అంటే ఇక్కడ బలి అంటే ఏదో ఒక జంతు బలో లేదంటే నరబలో ఇలాంటివి ఏదో మనం విన్నవన్నీ కూడా ఆ బలుల్లో విశేషమైనటువంటి ప్రీతి కలిగినటువంటి తల్లి అని చెప్పి అనుకోకూడదు. బలి అంటే నివేదన, ఏదైనా సరే ఆత్మ నివేదన అంటే మన ఆత్మను అమ్మవారికి అర్పించడం, భక్తి నివేదన, భక్తిని అమ్మవారికి నివేదించడం, పదార్థ నివేదన, లౌకికమైనటువంటి పదార్థములు ఆ తల్లిచే సృష్టింపబడినటువంటి పదార్థాన్ని సృజింపబడినటువంటి పదార్థాలన్నింటినీ కూడా ఆమెకి నివేదన చేయటం. కేవలం ఇవి అమ్మవారికి నివేదన చేయటమే కాదు, ఇలా నివేదన చేసిన తర్వాత ఆలయాల్లో బలిపీఠాలను ఉంటాయి. వాటి మీద కూడా ఆ పదార్థాలను ఉంచుతారు. వాటిని అనేకమైనటువంటి పక్షులు వాటిని స్వీకరిస్తాయి. అంటే ఇలా తనకు నివేదన చేయనటువంటిది సర్వుల చేత గ్రహింపబడటం వలన ప్రీతి చెందేటటువంటిది బలిప్రియ. భాషారూప, ఏ భాషనైనా కూడా తన యొక్క రూపముగా కలిగినటువంటి తల్లి. కేవలం మనం సంస్కృతంలో శ్లోకం చదివితేనో లేదు మరొక హిందీలో మాతాజీ అంటేనో తెలుగులో అమ్మ అంటేనో తన యొక్క కటాక్షాన్ని ఇచ్చేటటువంటి తల్లి కాదు. ఏ భాషలో పిలిచినా, ఎటువంటి రూపము, ఎటువంటి భాష, వీటన్నిటికీ కూడా అతీత కాబట్టి అటువంటి ఏ రూపము కూడా లేనటువంటిది. అలాగే అన్ని రూపాలు తానే ఉన్నటువంటిది. భాషారూప. బృహత్సేన, పరిమితి లేనటువంటి సేనాబలం కలిగినటువంటిది, పరిమితి లేనటువంటి సేనావాహిని కలిగినటువంటిది. ఎందుకంటే దేవతలేంటి, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురులు, ఇలా ఎంత మంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క సేవకులే. అటువంటి మహాసేనను కలిగినటువంటి తల్లి. భావాభావ వివర్జిత. భావ అంటే కంటికి కనిపించేటటువంటి ఈ ప్రపంచంలో ఉండేటటువంటి పదార్థములు అమ్మవారి భక్తికే తీసుకుందాం. అమ్మవారిని పూజించేటటువంటి మనం వాడేటటువంటి సంభారాలు కానీ, అనేకమైన పూజా ద్రవ్యాలు కానీ, వస్తువులు కానీ, పువ్వులు కానీ, అక్షతలు కానీ, గంధము కానీ, కుంకుమ కానీ, ఇవి అభావ. కంటికి కనబడేటటువంటి వస్తువులు, వీటన్నిటికీ అలాగే కనబడినటువంటివి, గోచరము కానటువంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా విడిచిపెట్టినటువంటి తల్లి. అంటే ఇవన్నీ కూడా మన ప్రీతి కోసం మనం చేసేటటువంటి తల్లి, మనం చేసేటటువంటివి తప్పితే అమ్మవారికి ఇది ప్రీతి, ఇది లేదు, ఇందులో లేదు, అందులో లేదు అని చెప్పుకోవడానికి ఇది కూడా వీలు. ఆవిడ వీటన్నిటినీ కూడా వివర్జిత అంటే భావాభావములకు అతీతమైనటువంటి స్థితి. అది అతీతమైనటువంటి తల్లి. కనిపించున్నది, కనపడేది రెండింటికి కూడా అతీతమే. అటువంటి స్థితిలో ఉన్నటువంటి తల్లి. సుఖారాజ్య శుభకరి శోభన సులభాగతి. సుఖారాజ్య, తనని ఆరాధించేటటువంటి వారికి ఎటువంటి కష్టములను కూడా లేకుండా చేసేటటువంటి తల్లి. అంటే అనవసరమైనటువంటి కష్టములు పెట్టుకుని ఏదో ఈ పూట నేను చేయాలంటే ఉపవాసం చేయాలి, శరీరాన్ని కష్టపెట్టాలి, శరీరాన్ని శుష్కింపజేయాలి, ఆహారాన్ని ఇలా ఎక్కడా కూడా మనం పెద్దల మాటలు విన్నా కూడా ఎవరూ కూడా చెప్పలేదు. ఉపవాసం అంటే అన్నీ వదిలేసి ఉండమని కానీ, భోజనాన్ని విసర్జించమని కానీ, శరీరాన్ని ఇబ్బంది పెట్టమని కానీ. అందువల్ల శరీరానికి కష్టాన్ని, నిర్బంధాన్ని, లేదంటే మన దగ్గర ఏవో ద్రవ్యాలు లేవు, మన దగ్గర పువ్వులు లేవు, కొనడానికి డబ్బు లేదు, లేదంటే కనుక గంధం లేదు, ఈ ఉపచారములన్నీ కూడా చేస్తారు అని చెప్పారు. అలాగే అమ్మవారు అటువంటి చక్కటి గంధాన్ని అలంకరించుకొని ఉన్నది అని చెప్పారు. మనం పెట్టేటువంటి గంధం అలంకరించాలా, ఉపచారం చేయటం మంచిదే, కానీ ఇవి లేదని ఆరాధించడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఇవన్నీ లేకపోయినా కూడా, శరీరాన్ని కష్టించకపోయినా, నిర్బంధించకపోయినా, ఏ ద్రవ్యములు లేకపోయినా కూడా ఆరాధింపదగినది, సర్వము తానే ఉన్నది. కాబట్టి అటువంటి ఆరాధనను అందుకునేటటువంటి స్త్రీ, అలాంటి ఆరాధనను మనం చేసినా కూడా దాన్ని స్వీకరించేటటువంటి తల్లి. శుభకరి, శుభాలను ఇచ్చేటటువంటి తల్లి. అంటే పుణ్యాన్ని లేదా మోక్షాన్ని, కైవల్యాన్ని, వీటన్నింటినీ కూడా ప్రసాదించేటటువంటి తల్లి. శోభనా సులభాగతి. శోభన సులభ గతి, మంగళకరమైనటువంటి
మార్గాన్ని ప్రాప్తింపజేసేటటువంటి తల్లి. ఎటువంటి కష్టం లేక మనం చేసేటటువంటి సత్కర్మల చేత ఒక సులభమైనటువంటి మార్గాన్ని మనకి ఇవ్వగలిగినటువంటి తల్లి. రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజకృప రాజపీఠ నివేశిత నిజాశ్రిత. రాజరాజేశ్వరి, దేవతలందరికీ కూడా రాజైనటువంటి వాడు ఇంద్రుడు. అటువంటి ఇంద్రునికి కూడా, ఇంద్రుడి చేత కూడా ఆరాధింపబడేటటువంటి తల్లి అనేటువంటి ఒక అర్థం. అలాగే రాజరాజులు ఎవరున్నారంటే త్రిమూర్తులు, లోకాలన్నింటినీ కూడా పాలించేటటువంటి త్రిమూర్తులు. వాళ్ళందరికీ కూడా, వారందరి చేత కూడా ఆరాధింపబడేటటువంటి తల్లి రాజ్యదాయిని. అలా ఆరాధించినటువంటి వారికి రాజ్యాన్ని ఇచ్చేటటువంటి తల్లి, రాజ్యాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి. రాజ్యము అంటే లౌకికంగా మన రాజ్యము, లేదంటే స్వర్గాధిపత్యాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి. రాజ్య వల్లభ, ఆ రాజ్యమునకు, ఆ స్వర్గాధిపత్యానికి ఇవ్వగలిగినటువంటి తల్లి. అంటే స్వర్గానికి ఒకరిని యజమానిగా చేయగలిగినటువంటి తల్లి అంటే ఆ స్వర్గం ఆవిడదే. ఆ స్వర్గాధిపతులందరికీ కూడా ఆవిడ యజమాని. ఎన్ని బ్రహ్మాండాలు అయితే ఉన్నాయో అన్ని స్వర్గాలు ఉన్నాయి. అలాంటి స్వర్గాలన్నిటికీ కూడా యజమాని ఆమె నాయకురాలు. రాజకృప అంటే అటువంటి కృపను కలిగించేటటువంటిది రాజత్కృప. ప్రకాశించేటటువంటి కృపను కలిగించేటటువంటి తల్లి. అంటే ప్రకాశించేటటువంటి కృప అంటే ఒక కాంతి రూపంలో అందరినీ కూడా అనుగ్రహించేటటువంటి తల్లి. అందుకే యాదేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ కాంతి రూపంలో అందరినీ కూడా ఇచ్చేస్తుంది. యాదేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అటువంటి కృప, తన యొక్క కృపా కటాక్షములతోటి అందరినీ కూడా ధన్యులను చేయగలిగినటువంటి, అందరినీ కూడా అనుగ్రహించగలిగినటువంటి తల్లి. ఆ దయారూపంలో విశేషంగా అందరినీ కూడా అనుగ్రహించేటటువంటి తల్లి. రాజపీఠ నివేశిత నిజాశ్రిత. రాజపీఠ నివేశిత నిజ ఆశ్రిత. ఆ రాజుల యొక్క సింహాసనంలో రాజపీఠ నివేశిత ఉంచబడినటువంటి నిజ ఆశ్రిత. తన యొక్క ఆశ్రితులను, అంటే ఆ సింహాసనం మీద తన యొక్క ఆశ్రితులు, తన యొక్క భక్తుల్ని అధిష్టానింపజేయగలిగినటువంటి తల్లి. అంటే అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తారో అటువంటి వారికి అటువంటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని కలగజేసి, అటువంటి ఉన్నతమైనటువంటి ఆసనంలో కూర్చుండ చేసేలాగా చేయగలిగినటువంటి తల్లి. ఎందుకంటే ఆవిడే రాజ్యవల్లభ. అవన్నీ కూడా ఆమె యొక్క ఆధీనంలో ఉంటాయి. రాజ్యలక్ష్మి, ఇంకా మోక్షమునకు, ఐశ్వర్యమునకు, సంపదలకు నాయకురాలు. కోశనాథ, శరీరంలో ఉండేటటువంటి పంచకోశాలకి కూడా నాయకురాలు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయమైనటువంటి 5 కోశములతో ఈ శరీరం ఉంటుంది. అటువంటి 5 కోశములకు కూడా నాయకురాలు. రాజ్యలక్ష్మీ కోశనాథ చతురంగ బలేశ్వరి. చతురంగములకు కూడా ఈమె యొక్క ఆధీనంలో ఈమె నాయకురాలుగా ఉంటుంది. గజ, తురగ, రథ, పదాది దళములు అన్నిటికీ కూడా, గజదళానికి, రథదళానికి, తురగము, రథము, ఈ దళాలు పదాతి దళము, ఈ సేనలన్నిటికీ కూడా నాయకురాలుగా ఉండేటటువంటి తల్లి. సామ్రాజ్యదాయిని సత్యసంధ సాగర మేఖల. సామ్రాజ్యదాయిని, రాజసూయాగం చేస్తారు. రాజసూయాగం చేసిన తర్వాత వారికి ఆ రాజులు దేనికోసం చేస్తారు? రాజ్య ప్రాప్తి కోసం చేస్తారు. అటువంటి రాజసూయాగం చేసినటువంటి వారిని సామ్రాట్టులు, ఆ రాజసూయాగం చేసినటువంటి వారిని సామ్రాట్ అంటారు. అటువంటి దానిని ఇవ్వగలిగినటువంటి తల్లి. అలాగే తపశ్శక్తిలో కూడా ఆ ఉత్తమమైనటువంటి తపస్సు చేసి వాళ్ళు కూడా రాజర్షులు, బ్రహ్మర్షులు ఇలా పిలువబడతారు. అటువంటి స్థితిని ఇవ్వగలిగినటువంటి తల్లి, సామ్రాజ్యాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి. సామ్రాజ్యదాయిని సత్యసంధ, ఎప్పుడు కూడా సత్యమే తన యొక్క స్వరూపంగా కలిగినటువంటి తల్లి. సాగర మేఖల, సముద్రం అంతా కూడా తన యొక్క ఉడ్డానంగా కలిగి ఉన్నటువంటిది. ఎందుకంటే ఈ విశ్వమంతా కూడా ఆమె అంటే మనం విరాట్ స్వరూపంలో ఆ దేహాన్ని ఎలా ఊహించుకుంటాం, ఆ శరీరాన్ని ఎలా ఊహించుకుంటాం అని విరాట్ స్వరూపంలో గనక ఆ భూదేవి ఉంటే గనక సముద్రం అంతా కూడా ఆమెకు వడ్డాణంగా ఉంటుంది అని చెప్తున్నారు. దీక్షిత, సమయానుసారంగా
అనేక రూపాల్లో దేవతలందరినీ కూడా రక్షించడానికి, అంటే దానవుల నుండి, దుష్టుల నుండి రక్షించటానికి తాను కంకణం కట్టుకుని ఉన్నటువంటిది, పూనిక వహించి ఉన్నటువంటిది, దీక్ష వహించినటువంటి తల్లి. అసురుల నుండి సురలను కాపాడుటకు దీక్ష వహించినటువంటి తల్లి దీక్షిత. దైత్య శమని, దైత్యులు అంటే రాక్షసులు, వారందరినీ కూడా శమని, వారందరినీ కూడా సంహరించి శమనము కలుగజేసేటటువంటి తల్లి, ఉపశమనము కలుగజేసేటటువంటి తల్లి. సర్వలోక వశంకరి, సర్వలోకములను కూడా తన యొక్క వశమునందు ఉంచుకున్నటువంటి తల్లి. సర్వార్ధదాత్రి సావిత్రి సచ్చిదానంద రూపిణి. సర్వార్ధదాత్రి, సర్వ అర్ధదాత్రి, సర్వ అర్థములకు అంటే ధర్మార్థ కామమోక్షములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా కటాక్షించేటటువంటి తల్లి. సర్వార్థములను కూడా కటాక్షించేటటువంటి తల్లి, ధర్మార్థ కామమోక్షములన్నింటినీ కూడా కటాక్షించేటటువంటి తల్లి, కోరినవన్నింటినీ కూడా ఇచ్చేటటువంటి తల్లి. సావిత్రి, పరమేశ్వరుని యొక్క శక్తి, దాన్ని సవిత అని కూడా పిలుస్తారు. ఆ సవిత తద్రూపిణి, అటువంటి సావిత్రి రూపంలో ఉండేటటువంటి తల్లి. సచ్చిదానంద రూపిణి, సత్ చిత్ ఆనంద రూపిణి, సచ్చిదానంద రూపిణి. అంటే జ్ఞానము అజ్ఞానము ఈ రెండు కూడా ఆనంద రూపంలో కలిగి ఉన్నటువంటి తల్లి. అంటే జ్ఞానము అజ్ఞానము ఈ రెండు కూడా అమ్మవారికి సమమైనటువంటిదే. ఎందుకంటే అజ్ఞానమును వదిలితే జ్ఞానం వస్తుంది. ఆ అజ్ఞానం పోవాలి. అజ్ఞానం పోయినప్పుడే ఆ జ్ఞానంలోకి వెళ్ళగలుగుతాడు. ఈ అజ్ఞానము నుంచి పోగొట్టగలిగేది ఎవరు? ఆ తల్లే. అందువల్ల ఆవిడికి, అమ్మకి అజ్ఞానము జ్ఞానము అంటూ ఏమీ లేదు. ఆ అజ్ఞానము జ్ఞానం అంతా కూడా మనకున్నటువంటివి. అందువల్ల ఆ రెండూ లేనటువంటి స్థితిలో సచ్చిదానంద స్వరూపిణి, సత్ చిత్ ఆనంద స్వరూపిణి, ఆ రెండూ లేనటువంటి పరబ్రహ్మానందమైనటువంటి స్థితిలో ఉండేటటువంటి తల్లి. అంటే ఏ భక్తుడైతే ఆరాధనతో ఆ స్థాయికి వెళ్ళగలుగుతాడో ఆ అనుభవించేటటువంటి స్థితి, ఆ అనుభవాన్ని కలగజేసేటటువంటి తల్లి ఆ అమ్మవారే. శ్రీ కాంతాయ కళ్యాణ నిదయ నిదీర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. స్వస్తి.